నమస్కారం, నేటి సిటీ న్యూస్కి స్వాగతం. నా పేరు అజీం. ముందుగా హెడ్లైన్స్. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను సందర్శించి బందోబస్తు పర్యవేక్షించిన రామగుండం సిపి, మంచిర్యాల డీసీపీ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. స్థానిక ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి రవాణాపై దుష్ప్రచారం. పకడ్బందీ టెక్నాలజీతో ఒక్క బొగ్గు బిళ్ళ కూడా బయటికి వెళ్లే అవకాశం లేదన్న శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి దూరం అవుతాయన్న యోగా గురువులు. మంచిర్యాలలో నీట్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. పరీక్షా కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పోలీస్ బందోబస్తును సిపితో పాటు మంచిర్యాల డీసీపీ ఘడి భాస్కర్ పర్యవేక్షించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మొత్తం 5 పరీక్ష కేంద్రాల్లో 1204 మంది అభ్యర్థులు నీట్ పరీక్ష రాయనున్నారు. ఉదయం 11 గంటల నుండే విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తున్నారు. 1:30 తర్వాత ఎవరిని అనుమతించమని అధికారులు తెలుపుతున్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని బాయ్స్ హైస్కూల్లో ఏర్పాటు చేసిన నీట్ పరీక్ష కేంద్రాన్ని మంచిర్యాల డీసీపీ భాస్కర్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు, జామర్లు, పోలీస్ బందోబస్తు పటిష్టంగా ఏర్పాటు చేశామన్నారు. ఎలాంటి ఎలక్ట్రానిక్ వస్తువులను అనుమతించడం లేదని తెలిపారు. విద్యార్థులను క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నామని అన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సౌకర్యం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేశామన్నారు. ఎగ్జామ్ నిర్వహించే సిబ్బంది కూడా ఎలాంటి ఫోన్లు అనుమతించడం లేదని, గట్టిగా బందోబస్తు మధ్య పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. మంచిర్యాల నగరంలో నీట్ ఎగ్జామ్ కోసము 5 సెంటర్లు అలాట్ చేయడం జరిగింది. ఈ 5 సెంటర్లో 1204 మంది విద్యార్థులు ఎగ్జామినేషన్కు అపియర్ అవుతున్నారు. ఉదయం 11 గంటల నుంచే విద్యార్థుల్ని లోపలికి అలో చేస్తున్నాము. ప్రాపర్ ప్రిస్కింగ్, ప్రాపర్ చెకింగ్, వితౌట్ ఎనీ ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ లేకుండా లోపలికి అలో చేస్తున్నాము. ఇంక్లూడింగ్ లోపల ఉన్న స్కాడ్ కానివ్వండి, సపోర్టింగ్ స్టాఫ్స్ కూడా ఏ ఒక్కరికి కూడా మొబైల్స్ అలో లేకుండా ప్రాపర్ ప్రిస్క్రిమ్ చేసిన తర్వాత లోపలికి పంపించాము. లోపల ఎగ్జామ్లో కూడా సీసీటీవీ సర్వేలెన్స్ తోటి సెంట్రల్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము సిఆర్పిఎఫ్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అండ్ లోకల్ ఆర్మ్డ్ ఫోర్స్ మరియు లోకల్ సివిల్ ఫోర్స్ తోటి ఎగ్జామినేషన్ సెంటర్లో ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసినాము. విద్యార్థులకు కూడా ఎక్కడైనా చిన్న ఇబ్బందులు ఉండి రావడానికి ఉన్నా కానీ ట్రాన్స్పోర్ట్ సదుపాయము ప్రభుత్వము బస్సుల సౌకర్యం ఇచ్చింది. అట్లా లోకల్లో కూడా మేము రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ నుంచి కూడా కొన్ని ఆటోస్, మా పోలీస్ వెహికల్స్ కూడా పెట్టడం జరిగింది. ఇప్పుడు మంచిర్యాలలో ఎగ్జామినేషన్ కు పిల్లలు వస్తున్నారు. 1:30 వరకు అలో చేయడం జరుగుతుంది. తర్వాత 2 to 5:15 వరకు ఎగ్జామినేషన్ హాల్ ఉంటుంది. తర్వాత ప్రాపర్ ఎస్కార్ట్, సిఆర్పిఎఫ్ ఎస్కార్ట్ అండ్ లోకల్ పోలీస్ ఎస్కార్ట్ తోటి ఎగ్జామినేషన్ సెంటర్ తర్వాత కాన్ఫిడెన్షియల్ మెటీరియల్ ని పంపించడం జరుగుతుంది. ప్రస్తుతము ప్రశాంతంగా ఉంది. థ్యాంక్ యూ. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని నీట్ పరీక్ష కేంద్రాలను రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా సందర్శించారు. పరీక్ష కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. డిస్ట్రిక్ట్ లో ఈ రోజు నీట్ యూజీ ఎగ్జామ్ కి 5 సెంటర్స్ ఉంది. ఈ సెంటర్స్ లో ఉన్న బందోబస్తు చూసుకోవడానికి నేను ఇక్కడ వచ్చాము. మంచి అరేంజ్మెంట్ ఉంది. స్టూడెంట్స్ అందరికీ కూడా రావడానికి ఏమి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ కూడా ప్రాపర్ గా మేనేజ్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు 5:15 కి ఇది క్లోజ్ అయిపోతుంది. సేఫ్ గా అన్ని పేపర్స్ పంపడానికి కూడా పోలీస్ వర్గంలో సిద్ధం ఉంది. థ్యాంక్ యూ. హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలను మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యను అడిగి తెలుసుకున్నారు.
హాజీపూర్ మండలం గుడిపేట గ్రామంలోని నూతనంగా ప్రారంభమైన మెడికల్ కాలేజీని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ సందర్శించారు. స్థానిక ప్రజాప్రతినిధులు, మెడికల్ విద్యార్థులతో అనంతరం వారు మాట్లాడారు. సింగరేణిలో అమలు చేస్తున్న పకడ్బందీ టెక్నాలజీతో ఒక్క బొగ్గు పిల్ల కూడా బయటికి వెళ్లే అవకాశం లేదని శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్ తెలిపారు. శ్రీరాంపూర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఇటీవల సింగరేణి బొగ్గు ఉత్పత్తిపై జరుగుతున్న దుష్ప్రచారాలపై ఆయన వివరణ ఇచ్చారు. శ్రీరాంపూర్ ఏరియాలో బొగ్గు రవాణా నిబంధనలకు లోబడి పూర్తి పారదర్శకంగా జరుగుతుందని తెలిపారు. కోల్డ్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్టు దక్కించుకున్న కాంట్రాక్టర్కు సంబంధించిన లారీల్లో మాత్రమే బొగ్గు రవాణా చేయడం జరుగుతుందన్నారు. బొగ్గు రవాణాకు సంబంధించిన సిస్టంలో ఎంట్రీ అయిన లారీకి జీపీఎస్ ట్రాకింగ్ చేసి ఉంటుందని, అలాగే పూర్తి సీసీ కెమెరాల పర్యవేక్షణలో రవాణా వ్యవస్థ కొనసాగుతుందని ఆయన వెల్లడించారు. దీంతో బొగ్గు పక్కదారి పట్టే ఆస్కారమే ఉండదని ఆయన తెలిపారు. జియో ఫెన్సింగ్ ద్వారా మ్యాపింగ్ చేసిన లారీ ఒకవేళ పక్కదారి పడితే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందుతుందని ఆయన అన్నారు. సింగరేణిలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని ఆయన కోరారు. ఈ సమావేశంలో శ్రీరాంపూర్ ఓసీపీ ప్రాజెక్టు చిప్ప వెంకటేశ్వర్లు, డీజీఎం పర్సనల్ అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఎంత టైం తీసుకోవాలో ఎంత బొగ్గు ఇవ్వాలనేది అది ఆన్లైన్లో నమోదు చేస్తారు. ఆ సంబంధించిన ముందుగా ఆ లారీ వచ్చేసి దాన్ని ఎంటీ పేమెంట్ చేసిన తర్వాత సంబంధిత దానికి వెళ్ళిన తర్వాత సెక్యూరిటీ చెక్ చేసుకున్న తర్వాత లారీ వివరాలు నమోదు చేసుకున్న తర్వాత ఆ లారీని బొగ్గు ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే బొగ్గు తీసుకున్న తర్వాత మళ్ళీ వేమెంట్కి వచ్చి రెండోసారి కూడా వేమెంట్ అని చేయడం జరుగుతుంది. ఇది రోడ్ మార్గం ద్వారా వెళ్ళే తర్వాత ఒకసారి బొగ్గు ఇచ్చిన తర్వాత ఆ కస్టమర్కి, మార్కెటింగ్ డిపార్ట్మెంట్కి, సెక్యూరిటీ వాళ్ళకి కూడా ఆ బొగ్గు లోడింగ్ ఇవ్వాలనేది తెలియబడుతుంది. అట్లాగే రోడ్డు మార్గం ద్వారా వెళ్ళే వాటికి గనిలో ఉత్పత్తి అయిన బొగ్గుని లారీల ద్వారా సంబంధిత సిహెచ్కి పంపించబడుతుంది. అక్కడి నుంచి వ్యాగన్ల ద్వారా కోల్ ట్రాన్స్పోర్ట్ చేయబడుతుంది. కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్ అనేది కార్పొరేట్ లో ఉన్నటువంటి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్స్ ద్వారా కోల్ ట్రాన్స్పోర్ట్ కాంట్రాక్ట్స్ ఇవ్వబడతాయి. వాళ్ళు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం కాంట్రాక్టర్ తను డిప్లాయ్ చేసే లారీల యొక్క వివరాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ లారీలని వాటి మెజర్మెంట్ చేసిన తర్వాత వాటి వివరాలు, డ్రైవర్స్ వివరాలు అన్నిటి కూడా గని వద్ద శాప్లో ఎంటర్ చేయబడతాయి. ప్రతి గనిలో లోడింగ్ ముందు మరి సెక్యూరిటీ చెక్ దగ్గర ఆ లారీ వివరాలు, డ్రైవర్ వివరాలు నమోదు చేయబడతాయి. అట్లాగే ప్రతి వారానికి ఒకసారి ఎంపీ లారీ పేమెంట్ అనేది చేయబడుతుంది. బోగిచి దగ్గర పేమెంట్ చేసిన తర్వాత బొగ్గు ఇవ్వడం జరుగుతుంది. బొగ్గు ఇచ్చిన తర్వాత పేమెంట్స్ దగ్గర మళ్ళీ పేమెంట్ అనేది జరుగుతుంది. తర్వాత సెక్యూరిటీ చెక్ అయిన తర్వాత సంబంధిత సిహెచ్పి అవుతుంది. ప్రతి గని వద్ద విటిఎస్ వెహికల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది అట్లా గని వద్ద తర్వాత సంబంధిత సిహెచ్పి వద్ద ఉంటుంది. ఈ విటిఎస్ లో భాగంగా సీసీ కెమెరాలు, హోమ్ బ్యారియర్స్, ఆర్ఎఫ్ఐడి రీడర్స్, లారీలకు ఆర్ఎఫ్ఐడి ట్యాగ్స్ ఉంటాయి. అంటే ఒక లారీ తన వివరాలలో నమోదైన తర్వాత మాత్రమే ఉపయోగపడతాయి. అట్లాగే ఎంత పేమెంట్ తీసుకెళ్తున్నది నమోదు అవుతుంది. సీసీ కెమెరాలు కూడా ఏర్పడడం జరిగింది. సీసీ కెమెరా ప్రతి లారీని క్యాప్చర్ చేస్తుంది ఇమేజ్ ని. అట్లాగే బొగ్గు ఎంత తీసుకెళ్తుంది టాప్ కెమెరా ద్వారా తెలిసిపోతుంది. ఒకసారి కళ్ళ నుంచి లోడ్ అనేది బొగ్గు అనేది సిహెచ్పి వెళ్ళినప్పుడు అక్కడ సిహెచ్పి దగ్గర కూడా మళ్ళీ సెక్యూరిటీ చెక్ ఉంటుంది. అక్కడ సెక్యూరిటీ దగ్గర వివరాలు అనేది రికార్డ్ చేయబడతాయి. తర్వాత మళ్ళీ అక్కడ రెండో సెకండ్ పేమెంట్ అనేది కూడా సిహెచ్పి దగ్గర మళ్ళీ చేయబడుతుంది. తర్వాత బొగ్గు అన్లోడ్ చేయడం జరుగుతుంది. అన్లోడ్ చేసిన బొగ్గుని మరి బెల్స్ ద్వారా వ్యాగన్ లోడింగ్ అనేది పంపించబడుతుంది. ఈ వ్యాగన్ల ద్వారా, రేకుల ద్వారా వెళ్ళే బొగ్గును కూడా అది కూడా ఆన్లైన్ ద్వారా ఏ కస్టమర్కి వెళ్ళాలనేది కూడా డిసైడ్ చేయబడుతుంది. ఏ రేట్లో ఎంత బొగ్గు పెడుతుంది, ఏ రేట్లో ఎంత బొగ్గు పెడుతుంది అనేది కూడా మనం ఆన్లైన్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇలా అన్లోడ్ అయిన లారీలు మళ్ళీ తిరిగి సిఎఫ్ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు మళ్ళీ రికార్డ్ చేయబడతాయి. మైండ్కి వచ్చిన తర్వాత అది సైకిల్ అనేది పూర్తవుతుంది. అంటే లోడ్ తీసుకున్న బొగ్గు లారీ బయటకు వెళ్ళే అవకాశం లేకుండా ఆ మార్గం అంతా జియో ఫెన్సింగ్ అనేది ఏర్పాటు చేయబడుతుంది. కోఆర్డినేట్స్ తీసుకొని ఆ మార్గాన్ని జియో ఫెన్సింగ్ ఏర్పాటు చేసిన తర్వాత లారీలో జీపీఎస్ అనేది పరికరాన్ని పెట్టిన తర్వాత ఒకవేళ లారీ రూట్ డికేషన్ అయిపోయినట్టయితే ఆ లారీ మనకు మెసేజ్, అలర్ట్ మెసేజ్ అంటే సంబంధ గనిలో ఏదో సెక్యూరిటీ ఏజెంట్ తర్వాత క్వాలిటీ డిపార్ట్మెంట్ వాళ్ళకి వస్తుంది. వెంటనే సెక్యూరిటీ వాళ్ళు ఆ పరిసరానికి వెళ్ళి దాని మీద డీటెయిల్స్ ఎంక్వైరీ చేస్తారు.
అట్లాగే లారీ సంబంధించిన రూట్లో 2 నిమిషాల కంటే ఎక్కువ ఆగినట్లయితే ఆ మెసేజ్ అలర్ట్ మెసేజ్ కూడా సెక్యూరిటీ డిపార్ట్మెంట్ వారికి వీడియోస్ వాళ్ళకి కూడా వెళ్ళడం జరుగుతుంది. సో ఇట్లాంటి సాంకేతికత సహాయంతో వీడియో సహాయంతో అట్లాగే ఆన్లైన్ సిస్టమ్స్ లో ప్రతి మైండ్లో మరి ఈ కోల్ ట్రాన్స్పోర్టేషన్ అనేది గని నుంచి ఆ డిస్పాచ్ పాయింట్ వరకు కోల్ హ్యాండ్లింగ్ పాయింట్ వరకు చాలా సక్రమంగా ఒక పద్ధతి ప్రకారం అనేది చేయబడుతుంది. డిజిటల్ సిస్టమ్ తోటి సహాయంతో కూడా ఈ కోల్ ట్రాన్స్పోర్టేషన్ చేయబడుతుంది. ఇవన్నింటితోని ఎక్కడ కూడా బొగ్గు పక్కదారి పట్టే అవకాశం కానీ బొగ్గు దొంగతనం కానీ అయ్యే అవకాశం లేదని ఈ సందర్భంగా అందరూ తెలియజేస్తూ వీటన్నిటికి సంబంధించిన వ్యవస్థలన్నీ కూడా చక్కగా పనిచేస్తున్నాను. బొగ్గు బయటపోయే మార్గం కానీ బొగ్గు తొక్కే అవకాశం కానీ ఎట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు రైతుల పక్షాన ఉంటుందని ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు పేర్కొన్నారు. లక్షిడిపేట మండలంలోని చందరం గ్రామం సమీపంలో చందరం గ్రామ రైతు పొదుపు పరస్పర మార్కెటింగ్ పరస్పర సహాయ సహకార సంఘం ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం 60 లక్షల రూపాయల సంఘం ఆధ్వర్యంలో 30 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన జాతీయ గ్రామీణ విత్తన శుద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. ఈ ప్రాంత రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెటింగ్ కంటే తక్కువ రేటుకు సరైన ధరలకు అందించినప్పుడే రైతులకు న్యాయం చేస్తారని ఆయన తెలిపారు. తప్పనిసరి ఈ సహకార సంఘం రైతులకు నాణ్యమైన తక్కువ రేటుకు విత్తనాలు అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లాలో ఇతర నియోజకవర్గాల కంటే మంచిర్యాల నియోజకవర్గం అభివృద్ధి దశలో కలెక్టర్ సహకారంతో ముందుకు ఉందని ఆయన తెలిపారు. గతంలో పాలించిన ప్రభుత్వాల కంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగరరావు, జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల డీసీపీ భాస్కర్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి సురేఖ, జిల్లా సహకార సంఘం అధికారి కరుణాకర్, దౌడపల్లి గ్రామ సర్పంచ్ తీర్థాల వెంకటేష్, చందరం గ్రామ సర్పంచ్ ఉత్తమ్ కళావతి, సహకార సంఘం అధ్యక్షులు సారం మధుకర్, కార్యదర్శి రవీందర్ రెడ్డి, ఆర్టీఎం మెంబర్ అంకతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దానికి విరుద్ధంగా మేము కూడా మా గ్రామంలో లక్ష్మీపేట మండలంలో విత్తనాలు శుద్ధి చేసి విత్తనాలు ప్రాసెస్ చేసి రైతులకు నాణ్యమైన విత్తనాలు మార్కెట్కు అనుగుణంగా సరైన ధరకు మంచి విత్తనాలు అందిస్తామని ఒక మంచి దృక్పథంతో మొదలుపెట్టి ఈరోజు 1 నుంచి 5 నెలలకు తీసుకొచ్చిన వాళ్ళందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తాను. ఇంతో మీరు అన్నారు ఎమ్మెల్యే గారు కలెక్టర్ చేసినాం, వారికి జీతం వస్తుంది, నాకు కూడా జీతం వస్తుంది, నాకు కూడా ఇంత వస్తుంది. మా ఇద్దరి చేస్తున్నాం తప్పితే కాబట్టి ప్రతి సమస్యను మేము తీసుకొని పరిష్కారం చేసిన బాధ్యత అర్థం చేస్తుంటే నాకు ఈరోజు సంతోషం కలిగింది. మొదలుపెట్టిన సంతోషంగా ఇది పూర్తి సంతోషం. ఎప్పుడైతే మీరు నాణ్యమైన విత్తనాలు సరైన ధరలకు రైతులకు అందజేసినప్పుడు మాత్రమే పూర్తి సంతోషపడతారు. అప్పటిదాకా తప్పకుండా పిల్లలను నాణ్యమైన విత్తనాలు మార్కెట్ ఉన్న ధర కన్నా మీకు ఇక్కడిని తయారు చేసే వాటికి కొంచెం వెసులుబాటు ఉంటుంది. 10 రూపాయలు తక్కువ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఏంటంటే మంచి ప్రొడక్షన్ వస్తుంది, రైతులు మెచ్చుకుంటారు కూడా. ఈ సొసైటీ ఈ ఎఫ్యూ ఇక్కడనే కాకుండా దండపల్లి మండలి, మున్నాల మండలి, ఇంకో 5 సొసైటీ, ఇంకో 5 ఎఫ్యూలు ఇక్కడ ముందుకు వచ్చేస్తే తప్పకుండా పూర్తి సహకారం అందిస్తాం. మనకు సంబంధించింది ప్రతిదీ మన దగ్గరే తయారు చేసుకుంటాం. మన ఆలోచన ఒకటి 3 ఎట్లయితే వేడి నిండా నాకు అంత పెద్ద కోర్సులు కానీ ప్రతి మంచిర్యాలకు సంబంధించిన ప్రతి రూపాయి ప్రతి మంచిర్యాల ఉండాలి. మంచిర్యాలకు సంబంధించిన ప్రతి అది ఒకటే కోరిక. దాన్ని మీరు ఎంత సహకరించండి. మీరు ఎంత సహకరిస్తే అంత గొప్ప కష్టం. మిగతా ఎక్కువ టైం లేదు, మళ్ళీ తప్పకుండా వస్తానంటే మొన్ననే చెప్పినగా ఎందుకంటే హాస్పిటల్కి రాలేదు. తప్పకుండా 15 రోజుల తర్వాత 2 రోజులు వస్తే ఒక పూట ఖచ్చితంగా మధ్య బయటకే తిరిగి. ఎందుకంటే ఇంట్లో కూర్చొని బయట తిరిగినప్పుడు మాత్రమే ఇంకా సమస్యలు తెలిస్తే కొంచెం ఇంకొనే సమస్యలు ఇదంతా నిరంతర ఉపయోగం వచ్చే సమస్య కాదు. 50-60 సంవత్సరాల నుంచి జమైన సమస్యలన్నీ సాధ్యమైన తెలియదు పరిష్కారం చేసుకోకపోతుంది. ఇంకా ఉన్నాయి చెప్పకుండా చేసింది కానీ చేయాల్సింది చాలా తప్పకుండా పూర్తి ఆలోచనతో ఇప్పటివరకు కలెక్టర్ గారి సహకారంతో ఈ నియోజకవర్గం రాష్ట్రంలోనే మొదటి 3 నియోజకవర్గాల అభివృద్ధిలో కానీ మిగతా అన్నింటిలో ఉంటుంది. నేను సందేహం లేకపోతే మిగతా లెక్కలన్నీ కూడా కనబడుతుంది బయట. మొదటి 3 నియోజకవర్గాలు అభివృద్ధి చెందడానికి మాట్లాడుతుంది.
దానికి మూడికలకి వెళ్ళి ప్రభుత్వం మనది వాళ్ళని కోరుకుంటున్నాం. దానికి అందరూ సహకారం తప్పకుండా చేస్తున్నారు. అవకాశం ఇచ్చిన ఈ సీడ్ ప్రాసెసింగ్ ప్లాంట్ సంబంధించిన ఏమైనా మనకి గైడ్ లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్ లైన్స్ బట్టి మనం చేయాల్సింది. కానీ నేను జాయిన్ అయిపోయిన తర్వాత ఐ థింక్ 15-20 days తర్వాత ఈ సహకార సంఘాల వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు మాకు ఏం చెప్పిండ్రు అంటే, సార్ కొంచెం 4 లక్షల మనం పెడితే ఈ కెపాసిటీ 4 times of 5 times చేయవచ్చు. సో దానికి మనకి పర్మిషన్ ఇవ్వాలి. యాక్చువల్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఏ స్పెసిఫికేషన్ వచ్చింది, దానికి తగ్గట్టు చేయకపోతే ఆడిట్ అన్ని రకరకాల ప్రాబ్లమ్స్ వస్తుంది. దానికి మనం మొత్తం గైడ్ లైన్స్ డిఓ తోటి డిస్కస్ చేస్తే మళ్ళీ సార్ కూడా సెక్రటరీ గారితో ఇమీడియట్ గా మాట్లాడింది. సో దానిలో ఏమున్నాయంటే ఇట్ ఈస్ రెస్ట్రిక్టెడ్ టు, అంటే మనం మీరు ఎంత ఇష్టమైతే ఖర్చు చేయవచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి పేమెంట్ 60 లక్షలే మాత్రమే జరుగుతుంది. సో దానికి వాళ్ళతోటి ఒక కన్సెంట్ తీసుకొని మిగిలిపోయిన డబ్బు మీరు పే చేస్తారు. అట్లా కన్సెంట్ తీసుకొని లోకల్ గా అవైలబుల్ మషీన్స్ లోకల్ కంపెనీ తోటి తీసుకుంటే అంటే మంచిగా ఉంటది. వాళ్ళతోటి డిస్కస్ చేశాము. ఎందుకు నేను మెడికల్ సంబంధించిన దానికి కూడా చూస్తున్నాను. అంటే నార్మల్ గా ఏమవుతుంది అంటే, ఒక మషీన్ మనం టెండర్ చేస్తాము, లోయెస్ట్ ఏమైనా బిల్ వచ్చింది అంటే దానికి కొంటాము. సపోజ్ 10 lakhs కి ఒక మషీన్ కొంటాము, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఖరాబ్ అయితే వాళ్ళు స్పేర్ పార్ట్ ఇంకా 8 to 9 lakhs అట్లా చేసేసి, నేను చాలా అంటే గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ సంబంధించిన చాలా ఎక్విప్మెంట్, పాత ఎక్విప్మెంట్ డిస్కార్డ్ చేసేసి సేమ్ అమౌంట్ లో కొత్త ఎక్విప్మెంట్ దొరుకుతుంది. అట్లా రీజన్స్ ఎందుకు ఉన్నాయి అంటే, ఒకసారి మనం ఎక్విప్మెంట్ పర్చేజ్ చేస్తే దానికి సరిగా మెయింటెనెన్స్ కాంట్రాక్ట్ లేకపోతే ఆర్ వాళ్ళు మా కంట్రోల్లో ఉండకపోతే, మరి దీని గురించి ముందరబడి మరి గ్రామ ప్రజలు ముఖ్యంగా మా గవర్నర్ గారు కానీ మధుకర్ గారు అందరం పరస్పరం చర్చించుకొని మరి సహకార సంఘాన్ని మరి ఇక్కడ కూడుకొని ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీనికి గత ప్రాంతంలో 1 టన్ను కెపాసిటీ మాత్రమే ఉంటే, మరి పెయిన్ సరఫరా రాగానే మరి మీరు చెప్పగానే మన దగ్గర పోగానే వారు మొట్టమొదటి కలెక్టర్ గారికి మాట్లాడి మరి హైదరాబాద్ లో మరి కమిషన్ దగ్గర అంటే వెంటనే వారికి కూడా మాట్లాడి తొందరనే అనుమతి తీసుకోవడం జరిగింది. మరి అనుమతి తీసుకొచ్చిన తర్వాత మరి ఈ కార్యక్రమం మరి చేసినారు. కాకపోతే ఒక అనివార్య కారణం వల్ల మరి కొంచెం లేట్ కావడం జరిగింది. మరి ముఖ్యంగా మరి విత్తన ఉత్పత్తి జరిగితే మనకి రైతులకు దగ్గర అందుబాటులో ఉన్నది. అదేవిధంగా మరి వీళ్ళు ఎమ్మెల్యే వీరు కావాలని ప్రాణాడు ఐక్యూ సెంటర్లకు మరి మత కొనుగోలు కేంద్రాలు ఇచ్చే సందర్భం మరి వీళ్ళు చెప్పినప్పుడు ఈ మిగతా వాటికి మరి ఇబ్బందులు ఉన్నాయంటే రైతు సహకార సంఘం అని చెప్పినప్పుడు వీరికి కూడా మరి అందుకోవడానికి అవకాశం కల్పించారు. ముఖ్యంగా ఈ సంవత్సరం అయితే మరి మన నియోజకవర్గం రాష్ట్రంలో మరి అందరికన్నా ముందుగా మరి కొన్ని ఉత్పత్తులు మనకేదో జరిగినా మరి అందరికంటే ముందుగా ఈ రాష్ట్రంలో మన నియోజకవర్గంలో పంట కొనుగోలు మరి పాస్ గా జరిగిందంటే ఇక్కడ ఉన్న మరి గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా కలెక్టర్ గారికి దక్కుతారని తెలియజేస్తూ, అదేవిధంగా మా మండలంలో కూడా మరి మొట్టమొదటిగా మా చెందారం ఐకేపీ కానీ ఈ సహకార సంఘ సెంటర్ కానీ అందరికన్నా మొట్టమొదటి పూర్తి మరి తొందరగా లేకుండా పంట తరగతులు జరిగిందంటే ఎంతో గర్వకారణంగా ఉంది. మరి దీనికి ప్రత్యేకంగా మరి మన జిల్లా అధికారులకు ప్రేమసారావు గారికి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న లోకల్ ఎంఆర్ఓ గారికి వీళ్ళందరికీ ఉదయపడి తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ 15వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర పితామహుడు ఆచార్య జయశంకర్ 15వ వర్ధంతి వేడుకలను రామకృష్ణపూర్ బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సన్మానించారు. స్థానిక జయశంకర్ చౌరస్తాలోని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు కంబగోని సుదర్శన్ గౌడ్ మాట్లాడుతూ, ఆచార్య జయశంకర్ తెలంగాణ తొలి మలిదశ ఉద్యమంలో అలుపెరుగని పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవిష్కరణను రాష్ట్ర ప్రజలకు తెలియజేయడంలో ఆయన పాత్ర కీలకమని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్ర యువత జయశంకర్ ఆశయ సాధనకు కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ భూమయ్య గౌడ్, నాయకులు జాడి శ్రీనివాస్, మల్లయ్య, ఓదేలు, అనిల్ రావు, మహేష్, తిరుపతి, కుమార్, సత్తయ్య, శ్రీనివాస్, రాజు, శశికుమార్, చంద్రగిరి, లక్ష్మీకాంత్, రాజేందర్, శివ పాల్గొన్నారు. మరి ప్రప్రథమంగా ఆంధ్ర తెలంగాణ కలిసినప్పుడే ఆయన ఉద్యమం మొదలుపెట్టడం జరిగింది. సుదీర్ఘ ప్రయాణము, ఆయన ఉద్యమము సపరేట్ తెలంగాణ కావాలనేటువంటి కళ నెరవేరే నాటికి ఆయన లేకుండా పోవడం మనకు చాలా బాధాకరమైనటువంటి విషయము. మరి చిన్న రాష్ట్రాలు ఉంటే అభివృద్ధి పథకాలు ప్రజలకు అందుతాయి అనేటువంటి ఉద్దేశంతో మరి ఆయన తెలంగాణ రాష్ట్రం కోసం సుదీర్ఘమైనటువంటి పోరాటం చేయడం జరిగింది. మరి ఆయన లేని లోటు మనకు చాలా బాధాకరమైనటువంటి విషయము. ఆయన యొక్క ఆశయాలను మనం ఖచ్చితంగా ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి దూరమవుతాయని యోగా గురువు శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని చెన్నూరు పట్టణంలోని హైస్కూల్ గ్రౌండ్లో ఆయుష్ యోగా కమిటీ, చెన్నూరు వాకర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా యోగా డే నిర్వహించారు. యోగతో కలిగే శారీరక, మానసిక ఆరోగ్య ప్రయోజనాల గురించి యోగా గురువులు మెర్ల మధుకర్, ఇప్ప రజిత వివరించారు. యోగతో శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని తెలుపుతూ పలు ఆసనాలు వేయించారు. ప్రపంచ దేశాలన్నీ కూడా అన్నిటినీ మమేకం చేసి ఈరోజు నరేంద్ర మోడీ గారు ప్రపంచ దేశాలన్నీ కూడా యోగా దినోత్సవం చేయాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు యోగా దినోత్సవంగా ఇవాళ మనం చేసుకుంటా ఉన్నాం. ఇవాళ ఈ యోగా చేయడం కారణంగా మన యొక్క ఆరోగ్యం కావచ్చు, లేకపోతే మన వ్యక్తిత్వ వికాసం కావచ్చు, లేకపోతే మన కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యవస్థ విధానం కావచ్చు, యోగా కారణంగా అన్నీ కూడా మారేటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇవాళ దేశంలో, ప్రపంచంలో ఇవాళ ఎన్నో రకాల వ్యక్తులు, కొంతమంది దుర్మార్గులు ఇవాళ ఆహార వ్యవహారాల విషయంలో కల్తీ చేస్తున్నటువంటి విధానం మనకు కనబడతా ఉంది. కాబట్టి మనం అందరం కూడా యోగా చేసి, యోగా కారణంగా సూర్య నమస్కారాలు, లేకపోతే రామకృష్ణపూర్ లయన్స్ క్లబ్ నూతన కమిటీని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డిస్ట్రిక్ట్ T20G లయన్స్ క్లబ్ ఆఫ్ రామకృష్ణపూర్ 11వ ప్రమాణ స్వీకారం ఈరోజు ఇక్కడ చేయడం జరిగింది. ఈ యొక్క లయన్స్ క్లబ్ అనేటువంటిది 210 దేశాలలో విస్తరించి మరి క్లబ్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్లబ్ను ఏర్పాటు చేయడానికి మందమరి సుదర్శన్న గారు, కట్కూరి సత్యనారాయణ గారు, నారాయణ రెడ్డి సార్ గారు, వీళ్ళందరి ప్రోత్బలంతో మరి ఇక్కడ మేము క్లబ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. జాడి తిరుపతి గారు తెలిసి, అలాగే మా ఎక్స్టెన్షన్పై నమ్మకం ఉంచి నాకు ఈ పదవి బాధ్యతలు స్వీకరింపజేసినందుకు చాలా కృతజ్ఞతలు. అలాగే ఇందాక ఇన్స్టాలేషన్ ఆఫీసర్ గారు చెప్పిన విధంగా 2016 నుండి ఒక దశాబ్ద కాలంగా నేను ఈ లయనిజంలో అందరితో పాటు ప్రయాణం చేస్తున్నాను. నాకంటే ముందు చేసిన 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మందమరి సింగరేణి పాఠశాల మైదానంలో యోగా గురువు కొంపెల్లి రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా మందమరి సింగరేణి స్కూల్ గ్రౌండ్లో యోగా కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు కొంపల్లి రమేష్, బర్ల సదానందం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సింగరేణి మందమరి జీఎం రాధాకృష్ణ, గౌరవ అతిథులుగా ఆయుర్వేదిక్ డాక్టర్ నీరజ, బీజేపీ రాష్ట్ర నాయకులు అందుగుల శ్రీనివాస్, టీటీడీ ధర్మాచార్య చంద్రశేఖర్లు పాల్గొన్నారు. శ్రీ వెంకటేశ్వర టెంపుల్ ప్రధాన అర్చకులు అనంతచారి ఆధ్వర్యంలో పతంజలి మహర్షి, సూర్య భగవాన్ వ్యాస మహర్షికి పూజా కార్యక్రమం నిర్వహించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. యోగా చిత్త వృత్తి నిరోధ అంటది. శరీరాన్ని, మనసును, ఆత్మను ఒకే స్థానంలో ఉంచి మనకు రకరకాల వ్యాధులు కానీ, ఆరోగ్యం యొక్క ఇమ్యూనిటీ కానీ పెంచే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి దీనికి వయసుతోటి సంబంధం లేదు, లింగ భేదంతో సంబంధం లేదు. మొత్తం మనం ఇచ్చిన తర్వాత భారతదేశంలో పతంజలి మహర్షి గారు ఏర్పాటు చేసిన ఈ పతంజలి యోగా విద్యా విధానం అనేది ఇప్పుడు ప్రపంచం యావత్ కూడా చాలా దేశాలు దీన్ని పాటించడం జరుగుతున్నది. మరి ఈ మంచి కార్యక్రమంలో మనం అందరం కూడా పార్టిసిపేట్ అవుతున్నందుకు అందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ గురుకృప. రామకృష్ణపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో 10th లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులను పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు.
రామకృష్ణపూర్ పట్టణంలోని తవక్కల్ పాఠశాలలో 10వ తరగతి పరీక్ష ఫలితాలు ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులను పట్టణ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘనంగా సన్మానించారు. తవక్కల్ విద్యా సంస్థల చైర్మన్ అబ్దుల్ అజీజ్ నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా విద్యార్థులను సన్మానించినట్లు నాయకులు తెలిపారు. అనంతరం అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి పెద్దపీట వేస్తుందని తెలిపారు. అలాగే రాష్ట్ర మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పిస్తూ విద్యార్థులు మెరుగైన ఫలితాలను సాధించే విధంగా కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి మహంకాళి శ్రీనివాస్, గోపతి బానేష్, నాయకులు గోపతి రాజయ్య, చంద్రగిరి ఎల్లయ్య, వేణు, సత్యనారాయణ, సురేందర్, రాజేష్ పాల్గొన్నారు. ఆయన ఆశయం కోసం ఉన్నతంగా చదివి వాళ్ళ తల్లిదండ్రులకు అదేవిధంగా కేతన్పల్లి మున్సిపాలిటీకి మంచి పేరు తీసుకురావాలని సందర్భంగా కోరుకుంటూ, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారు రాబోయే ఎన్నికల్లో 2028లో ఈ దేశ ప్రధాని కావాలనే దృఢ సంకల్పంతో కేతన్పల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అందరూ కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. సో మనం ప్రధానమంత్రిగా రాహుల్ గాంధీని చూడాలంటే ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాలు, ముందు చెన్నూరు నుంచి వివేక్ వెంకటస్వామి గారు, అదేవిధంగా మంచిర్యాలలో ప్రేమ్సాగర్ రావు గారు, బెల్లంపల్లి నుంచి వినోద్ గారు, అదేవిధంగా పెద్దపల్లి పార్లమెంటు సభ్యులు వంశీ గారిని గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఈ సందర్భంగా దేశంలో ఎవరైనా నాయకుడు ఉన్నాడంటే ప్రతి సమస్య మీద మోడీతో పోరాడుతున్నది, ధైర్యంగా ముందుకు వెళ్తున్నది రాహుల్ గాంధీ గారు. సో రాహుల్ గాంధీ గారు ఏదైతే కరోనా సమయంలో చెప్పారో అవే వాస్తవాలు. దేశ ఆర్థిక పరిస్థితి ఏ విధంగా తయారైందని చెప్పడం జరిగింది. ఇంకా దేశ ఆర్థిక పరిస్థితి కుంటుపడుతుంటే కొంతమంది అంధభక్తులు ఇంకా మోడీ జపం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో భారతదేశం మోడీని నమ్ముకుంటే శ్రీలంక లెక్క, పాకిస్తాన్ లెక్క, బంగ్లాదేశ్ లెక్క, ఇటు ఇరాక్ లెక్క అంత విచ్ఛిన్నమై భారతదేశం ఎంతైతే ప్రపంచ దేశాలకి ఆదర్శంగా నిలబడి ఆర్థికంగా ఎదగాలన్న సంకల్పంతో ముందుకు వెళ్ళాలంటే మనం తప్పకుండా రాహుల్ గాంధీని ప్రైమ్ మినిస్టర్గా చూడాల్సిన ఆవశ్యకత ఉందని ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా కాంగ్రెస్ పార్టీ అందరి నాయకులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతి నెలలో 2-3 కార్యక్రమాలు ముందుకు తీసుకొని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేతన్పల్లి మున్సిపాలిటీలో ఉన్నటువంటి విద్యాసంస్థల నుండి ఎవరైతే విద్యార్థులు 10వ తరగతి పాస్ అయినటువంటి వాళ్లకు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా వారికి అమౌంట్ ఇచ్చి సన్మానించడం జరిగింది. ఈరోజు వివేక్ వెంకటస్వామి గారు ఈ యొక్క ప్రాంతంలో అన్ని స్కూళ్ళల్లో మరి వాళ్ళు స్కూల్స్ మెటీరియల్స్ కానీ ఎన్నో రకాలుగా పిల్లలు చదువుకోవాలని చెప్పేసి అత్యాశతోటి వారికి అన్ని రకాల సహాయం చేయడం జరుగుతూ ఉంది. అలాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో ఉన్నందుకు అందరికీ కూడా శుభ సందర్భం. కాబట్టి తప్పనిసరి ప్రతి ఒక్క విద్యార్థి మంచిగా చదువుకొని ఉత్తీర్ణులై ఈ యొక్క ప్రాంతాన్ని. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రశాంతంగా ముగిసిన నీట్ పరీక్షలు. పరీక్షా కేంద్రాలను సందర్శించి బందోబస్తు పర్యవేక్షించిన రామగుండం సిపి, మంచిర్యాల డీసీపీ. ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించిన మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు. స్థానిక ప్రజాప్రతినిధులు మెడికల్ విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్న ఎమ్మెల్యే. సింగరేణి బొగ్గు ఉత్పత్తి రవాణాపై దుష్ప్రచారం. పక్కడబంది టెక్నాలజీతో ఒక్క బొగ్గు బిళ్ళ కూడా బయటికి వెళ్లే అవకాశం లేదన్న శ్రీరాంపూర్ జీఎం మునిగంటి శ్రీనివాస్. మంచిర్యాల జిల్లాలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు. ప్రతిరోజు యోగా చేయడం వల్ల ఆరోగ్య సమస్యలు, మానసిక ఒత్తిడి దూరం అవుతాయన్న యోగా గురువులు. నేటి సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమే సిటీ న్యూస్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.